హాయ్ ఫ్రెండ్స్, ఎయిరా ఎడ్యుకేషన్కి స్వాగతం. ఈ వీడియోలో 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి బీఎడ్ కోర్సుల్లో వచ్చిన కొత్త మార్పులు, అర్హతలు, వ్యవధుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్కూల్ టీచర్గా ఉద్యోగం పొందాలంటే ఈ కోర్సు చాలా ముఖ్యం. ఇప్పుడు బీఎడ్ కోర్సులో కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. 2026-27 నుంచి ఎన్సీటీఈ కొత్త రీఫార్మ్స్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న 2 సంవత్సరాల బీఎడ్తో పాటు మళ్లీ 1 సంవత్సరం బీఎడ్ను కూడా ప్రవేశపెట్టారు. 1 సంవత్సరం బీఎడ్ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి లేదా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు 2026-27 నుంచి మళ్లీ ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల డిగ్రీ చేసిన విద్యార్థులు అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ చేసిన వారు 2 సంవత్సరాల బీఎడ్ కోర్సులో చేరవచ్చు. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంటర్ తర్వాత నేరుగా బీఎడ్ చెయ్యాలనుకునే వారికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఉంది. దీనిని ఐటెప్ అంటారు. 1 సంవత్సరం బీఎడ్ అడ్మిషన్ కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన ఎన్సీటీఈ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. 2 సంవత్సరాల బీఎడ్కు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు ఉంటాయి. 2 సంవత్సరాల బీఎడ్ కోర్సు 4 సెమిస్టర్లుగా ఉంటుంది. టీచింగ్ ప్రాక్టీస్, ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ప్రాక్టికల్ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మీరు చేసిన చదువును బట్టి బీఎడ్ కోర్సు వ్యవధి మారుతుంది. 3 సంవత్సరాల డిగ్రీ అయితే 2 ఇయర్స్ బీఎడ్, 4 సంవత్సరాల డిగ్రీ లేదా పీజీ అయితే 1 ఇయర్ బీఎడ్. ఫ్రెండ్స్, అర్హతలు, నిబంధనలు మారే అవకాశముంటుంది. కాబట్టి అప్లై చేసే ముందు తప్పకుండా ఎన్సీటీఈ అధికారిక నోటిఫికేషన్ను చెక్ చేయండి. మీరు ఏ డిగ్రీ చేస్తున్నారో ముందే నిర్ణయించుకోండి. టీచర్ అవ్వాలంటే సరైన కోర్సును ఎంచుకొని ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వివరాలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి విద్యా సంబంధిత అప్డేట్స్ కోసం ఎయిరా ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.